या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోని మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్లకి పెళ్ళి అయిపోతుంది, నీ వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాశి పెట్టుకుని బల్లగుద్ది చెబుతున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరంట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి, మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏముండదు. అది తర్వాత ఏడిపే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం. తర్వాత అంత దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు యథార్థాన్ని తెలుసుకోండి. మేషరాశి వారికి ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మేషరాశి వారికి కుజుడు ద్వితీయ స్థానంలో 2 రోజులు, అంటే వృషభంలో 2 రోజులు, తృతీయ స్థానంలో అంటే తృతీయ స్థానం అంటే మిథునం అవుతుంది, మిథునంలో 29 రోజులు. ఆగస్టు నెలకి మనకి 31 రోజులు వస్తాయి కాబట్టి 31 రోజులు లెక్క వస్తుంది. అంచేత 29 రోజులు మ్యాక్సిమం తృతీయంలోనే 3వ స్థానంలోనే కుజుని యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి 3వ స్థానంలో ఎక్కువ రోజులు 29 రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. కాబట్టి అది మనం పరిగణలో తీసుకున్నారు. 2 రోజులు పెద్దగా పని ఉంటుంది, దాని ఫలితం లేదని కాదు, కానీ 29 రోజులు ఫలితాలు చెప్పుకుందాం. 29 రోజులు 3 రోజులు కూడా 3వ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. మీరు ఏ పని మొదలుపెట్టినప్పటికీ మీ బంధువర్గం కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అలాగే చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, మీ ఆఫీస్లో కానివ్వండి, సహాధ్యాయులు కానివ్వండి, మీ సహ ఉద్యోగులు కానివ్వండి, ఎక్కడ మీరు ఏ పని చేసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రోత్సాహం, సహాయ సహకారాలు మీ అందరికీ తప్పకుండా కుజుడు అందజేస్తాడు. అలాగే మేషరాశి వారికి బుధుని యొక్క సంచారం తీసుకుందాం. తృతీయ స్థానం అంటే స్వస్థానం అవుతుంది. ఆ తృతీయ స్థానంలో 5 రోజులు ఉంటున్నారు. తదుపరి అదే బుధుడు చతుర్థ స్థానంలో వచ్చి 26 రోజులు ఉంటున్నారు. ఇక్కడ 26 రోజులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అంటే బుధుడు 5 రోజులు అక్కడ ఉన్నప్పటికీ అక్కడ 3వ స్థానంలో కొంచెం దుష్ప్రభావాలు ఉంటాయి, అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు ఉండవు. కానీ ఇక్కడ బుధుడు 26 రోజులు ఉంటున్నారు. కాబట్టి ఈ 26 రోజుల్లో కూడా మీకు మీ అమ్మగారి యొక్క ఆశీర్వచనం మీకు దొరకటము, విద్య విషయాల్లోనూ, భూమి విషయాల్లోనూ, గృహ విషయాల్లోనూ, వాహన విషయాల్లోనూ, మీ స్వభావంలోనూ, వీటన్నిటిలో కూడా మీకు మంచి సహాయ సహకారాలు బుధుడు అందజేస్తాడు. అందుచేత బుధుడు మీకు అనుకూలంగా ఉన్నట్టే. కాబట్టి గురుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఆయనకు ఉచ్చస్థానం అవుతోంది. అయినప్పటికీ కూడా ఆయన చతుర్థ స్థానంలో గోచారరీత్యా నెలంతా అక్కడే ఉంటారు. ఆయన మీకు చతుర్థ స్థానంలో గోచార గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, బుధుడు మీకు అమ్మగారికి విద్య విషయంలోనూ, అమ్మగారి విషయంలోనూ, వాహన విషయాల్లోనూ, గృహ విషయాల్లో, వాహనం ఇవేవైతే మీకు అనుకూలం అని చెప్పుకున్నామో దానికి పూర్తి వ్యతిరేకమైన ఫలితాన్ని గురువు ఇవ్వబోతున్నాడు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఒకే రాశిలో ఉన్నప్పటికీ కూడా రకరకాలైనటువంటి ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇదే చతుర్థ స్థానంలో రవి అంటే సూర్యభగవానుడు 17వ తారీఖు వరకు అంటే 17 రోజుల పాటు మీకు చతుర్థ స్థానంలోనే. ఇప్పుడంటే మీకు ఈ మేషరాశి వారికి చతుర్థ స్థానంలో 4 గ్రహాలు సంచారం జరుగుతోంది. రవి, బుధ, గురు.
మూడు గ్రహాల యొక్క సంచారం చేస్తారు. ఇందులో 4వ స్థానంలో రవి యొక్క సంచారం, చతుర్థ స్థానంలో గురువు లెక్కనే ఆయన కూడా శుభఫలితములు ఇవ్వజాలడు. గురువు ఏవైతే మనకి దుష్ప్రభావాలు చూపిస్తున్నారో, తల్లి వారి ఆరోగ్య విషయం కావచ్చు, ఆయన ఆశీస్సులు కావచ్చు, లేకపోతే గృహ విద్య ఇట్లాంటి విషయాలలో స్వభావ విషయంలో ఎలా మనకి దుష్ట ఫలితాలు ఇస్తున్నారో రవి కూడా అవి ఫలితాలు ఇవ్వబోతున్నారు. తదుపరి ఈ రవి 18వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకి 14 రోజుల పాటు ఆయన 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 5వ స్థానంలో ఉన్నప్పుడు కూడా సూర్యభగవానుడు ఈ మేషరాశి వారికి చేసే ఉపకారం ఏమీ లేదు. అయితే ఇక్కడ చేసేటటువంటి దుష్ట ప్రభావం ఎవరి మీద అంటే సంతానం మీద బాగా చూపిస్తుంది. పిల్లలకి గాయాలు అవటం కానీ, చదువు మీద శ్రద్ధ పెట్టకపోవటం, ఒక వయసును బట్టి వాడు చెడు స్నేహాలు చేయటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ రవి వల్ల కలుగుతుంటాయి. అంటే ఈయన పాక్షికంగా మనం ఎప్పుడు ఇంచుమించుగా కాదండి, ఎప్పుడు మనం ఫలితాలు చెప్పుకున్నా రవి గురించి రెండు భాగాలుగా మనం విభజించుకోవాలి. ఒక దాంట్లో యోగిస్తే ఒక దాంట్లో యోగించకపోవచ్చు. అందుచేత ఇక్కడ మీకు చతుర్థ స్థానంలోనూ యోగించటం లేదు, ఖచ్చితంగా రెండు రాసుల్లో ప్రయాణం చేస్తారు ఆయన. అందుచేత ఈయన 2 స్థానాల్లోనూ కూడా, అంటే చతుర్థ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ 2 స్థానాలలోనూ కూడా రవి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు మనకి ఇవ్వటం లేదు. ఈ 5వ స్థానంలో అంటే సింహరాశిలో ఆయన సంచారం చేసేటప్పుడు ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంటుంది. ఆటలు, గాయాలు, చెడు స్నేహాలు ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో 2 రోజులు ఉంటారు, మంచి ఫలితాలు ఇస్తారు ఆయన. ఇక 29 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో గురువు ఎప్పుడు కూడా శుభ ఫలితములు ఇవ్వజాలరు. 6వ స్థానంలో వచ్చినప్పటికి ఏమవుతుంది, ఎక్కువగా చిన్నపాటి అనారోగ్యాలు చూపటము, అప్పుల బాధ, శత్రువులు, అప్పుడు దాకా మనకి మంచిగానే ఉంటూ ఉంటారు మనతో. వాళ్ళు ఎందుకని కారణం లేకుండా కొంతమంది స్వభావం ఎలా ఉంటుందండి, మీరేం వాళ్ళకి అపకారం చేయక్కర్లా, శత్రువు అయిపోతాడు. మీరు ఉపకారం చేయక్కర్లా, మిత్రుడైపోతాడు. అది ఒక స్థిరత్వం లేనటువంటి ఈ ఒక మెంటాలిటీ అంతే. మనసు యొక్క ఉద్దేశం అలాగే ఉంటుంది వాళ్ళు. అంచేత ఆ 29 రోజులు ఈయన 5వ స్థానంలో మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ 6వ స్థానంలో మాత్రం మంచి ఫలితాలు ఇవ్వరు. చెప్పుకున్నాం కదా, ఆరోగ్య విషయంలోనూ, రుణ విషయాల్లోనూ, అలా కలహాలు, అపకీర్తి ఇట్లాంటివన్నీ మనకి ఈ శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటాయి. అంటే ఈయన శుక్రుడు కేవలం 2 రోజులు మాత్రమే మీకు ఉపయోగపడుతూ ఉన్నాడు. తదుపరి ఈయన మనం కనుక తీసుకున్నట్టయితే 11వ స్థానంలో రాహుగ్రహ, కేతు కూడా ఉన్నారండి. ఇక్కడ కేతు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కేతు 5వ స్థానంలో సంచారం ఆయన కూడా సంతానం మీదనే దుష్ప్రభావం చూపిస్తారు. ఇక్కడ 3 గ్రహాలు ఉన్నాయి 5వ స్థానం అయినటువంటి సింహంలో. రవి ఉపయోగకారి కాదు, శుక్రుడు 2 రోజులు మాత్రమే ఉపయోగకారి, కేతువు నెలంతా ఉంటారు కానీ ఈయన కూడా సంతానం మీద దుష్ప్రభావం. రవి దుష్ప్రభావము, ఇక్కడ కేతువు కూడా సంతానం మీద దుష్ప్రభావం. ఇక ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం ఉందండి. ఈయన మాత్రం మంచి పరిపూర్ణమైనటువంటి మీకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. దీన్ని లాభస్థానం అని కూడా అంటూ ఉంటాము. అంచేత మీరు ఏ పని చేసినా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ద్రవ్యం లభించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం బాగా సంపాదించగలుగుతారు. ఏ పని చేసినా కూడా అందులో నైపుణ్యం అది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఒక రాహు మీకు పరిపూర్ణంగా శుభుడండి వీళ్ళకి. ఇక శని భగవాను తీసుకున్నట్టయితే ఏలినాటి శని జరుగుతోంది మేషరాశి వారికి, వ్యయస్థానంలో ఉన్నారు. అందుచేత ధన వ్యయము, ధన నష్టం, అట్లాగా ధనానికి సంబంధించినటువంటిది ఈ అనేక రకాలైనటువంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఈ ధన విషయాల్లోనే కొన్ని చేతివాట చూపిస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఉన్న ప్రైవేట్గా జీవితం జీవిస్తున్న చేతివాటం అంటారు దాన్ని, అంటే దొంగతనం. ఈ దొంగతనం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా కారాగారం శిక్షలు అనుభవించేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి భార్యా వియోగం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ
ఏ స్థానంలో ఈ శని భగవానుడు ఉండటం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి వీరికి పూర్తిగా శుభగ్రహము అని చెప్పడానికి ఒక్క రాహు ఒకడు మాత్రమే ఉన్నారు. మిగతా పాక్షికంగా ఉన్నారనుకోండి. కుజుడు కూడా పర్వాలేదు, నెలకు సుమారుగా 29 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. మిగతావి ఏవి బాగలేవు. కాబట్టి వీరు ప్రతి విషయంలోనూ కూడా మాట విషయంలో కానీ, ధనం ఖర్చు పెట్టడంలో కానీ, అనవసరమైన వస్తువులు కొనటం ఇట్లాంటి వాటి ఏదైనా తల మీద చేపెట్టు కూర్చున్నామండి, తల మీద చేపెట్టుకోకూడదు. అలాగే సరే ఓకే, చెడుని చూసిస్తుంది అంటారు. అంచేత ఇక్కడ ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం వీరి మీద మేషరాశి మీద గట్టిగా పడుతుంది. కాబట్టి వీరికి వీలుంటే వీటికంటే ఇక్కడ చాలా కాలం ఉంటుంది. ఆయన శని భగవానుడు అక్కడ ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళకి మారుతారు, మారినప్పుడు చెప్తాము. కానీ వీరు మధ్యలో శని త్రయోదశి కానీ అట్లాంటివి ఏమైనా వస్తున్నట్టయితే ఆ శని భగవానుడికి సంబంధించిన తైలాభిషేకం కానీ అవన్నీ చేయించుకోవటం కానీ, ఆర్థిక పరిస్థితి బాగుంటే జపం చేయించుకోండి. లేదా అప్పుడప్పుడు శనివారం రోజు ప్రత్యేకించి వెళ్ళండి, కాసిన నువ్వులు ఒక 5 రూపాయలు తీసుకొని 10 రూపాయలు తీసుకొని ఆయన పాదాల దగ్గర వేసి నమస్కారం పెట్టుకుంటుంది, సరిపోతుంది. అలాగే నిత్యం మీరు ఎలాగో మనం చెప్పుకుంటూనే ఉన్నాం, మన ఛానల్ మొదలైన దగ్గర చెప్పుకుంటూనే ఉన్నాం నవగ్రహాల గురించి. ఆ విధంగా మీరు నవగ్రహ మంత్రం చెప్పుకోండి. ఇంకా మాకు ఆర్థిక పరిస్థితి బాగుందంటారా, శనికి ప్రత్యేకమైనటువంటి కొన్ని దేవస్థానాలు ఉన్నాయి. మనకి ఆంధ్రాలో మందపల్లి, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఈ మధ్య ఏవో 1-2 గుళ్ళు ఏవో కట్టారని విన్నాను. ఎక్కడనేది అయితే డీటెయిల్ నాకు తెలియదు. అలాగే షిరిడి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా పక్కన ఏదో సింగనాపూర్ అనో ఏదో చెప్తున్నారు. అలా కొన్ని ఫేమస్ అయినటువంటి ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే, ప్రత్యేకించి దీనికోసం అయితే వెళ్ళక్కర్లా. మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గుళ్ళో నవగ్రహాలలో ఉన్న శనీశ్వరుడు ఆయన ఒకరే, మీ ఇంటిలో ఉన్న దేవుడు కూడా ఒకడే. కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగుంటే అసలు సైట్ సీయింగ్ అన్నట్టు ఉంటుంది. క్షేత్ర మహత్యం కూడా కొంత ఉంటుంది. పూర్తిగా అది ఇది అని చెప్పలేము, కానీ కొంత క్షేత్ర మహత్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటేనే. క్షేత్ర మహత్యం కోసం అప్పులు చేసి వెళ్ళక్కర్లేదు. అది సూచన. శోకం పోయారు.